చూసినాం కదా ఇక్కడ ఆడోళ్ళందరూ ఎంత మంచిగా తీరొక్క బతుకమ్మలు వేరుస్తున్నారో అన్నీ చూసినాం కరెక్టే. కానీ ఇన్ని రోజుల సంది ఇన్ని దినాలల్లో ఇన్ని సంవత్సరాలల్లో కవితక్క బీఆర్ఎస్ పార్టీకి చేసింది కదా బతుకమ్మ, ఇప్పుడేమో జాగృతి పార్టీకి చేయబట్టే. మరి ఇక్కడ చాలా మంది ఆడోళ్ళు వచ్చిళ్ళు అక్కకు సపోర్ట్గా నిలిచినారు. ఇక్కడ బతుకమ్మ పండుగ కూడా చేయబట్టిళ్ళు. ఇక ఈ సద్దుల బతుకమ్మ గురించి మనకైతే కొంచెమే ఇరకనాయి. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నడుచుకుందాం మరి మనమైతే. నమస్తే అమ్మ, ఏడికెళ్ళి వచ్చిళ్ళు మీరు? రసూల్పురా నుండి. అక్క కోసం వచ్చిల్లా బతుకమ్మ కోసం వచ్చిల్లా? అక్క కోసం వచ్చిల్లా. అక్క బతుకమ్మ రెండా? అయితే ఇప్పుడు మనకు తెలంగాణ అంటేనే కవితక్క మన ఆడబిడ్డ, అక్క బతుకమ్మ తీయందే ఎట్లా అన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే మనకు ఆ ఇంప్రెషన్ పడేసిల్లు చాలా దినాల సంది. ఇప్పుడేమో జాగృతి పార్టీకి చేస్తుంది కదా బతుకమ్మ. అయితే అక్కకి సపోర్ట్గా ఉంటున్నారా మీరు? ఎన్ని దినాల సంది అక్కతో ఉంటున్నారు? చాలా రోజులైంది. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది బతుకమ్మ? బాగుంది. ఇప్పుడు బాగుంది. సో చూసినారు కదా ఇక్కడ ఆడోళ్ళు మాత్రం మస్తు ఖుషిగా ఉన్నారు. ఇంకా చాలా బతుకమ్మ కంటే ఎక్కువ కూడా వీళ్ళే రెడీ అయ్యి వచ్చిళ్ళు. నేను ఒక్కదాన్నే ఇట్లా డీలాగా అనిపిస్తున్నాను ఏంది అని అనుకున్నా. నాకన్నా మంచిగా రెడీ అయ్యి వచ్చిళ్ళు ముద్దుగుమ్మలు. ఏడికెళ్ళి వచ్చినావు చెల్లె? నిజామాబాద్ నుండి. అక్క కోసం వచ్చినావు బతుకమ్మ కోసం వచ్చినావు? అక్క కోసం వచ్చాను. సో ఎప్పను నేను ఫాలో అవుతాను అక్కని? రీసెంట్ గా నుండే. మంచిగా అనిపిస్తాయి అక్క మాటలు నీకు? అవును, బాగా అనిపిస్తాయి. నీకు ఎట్లా మాట్లాడితే నచ్చుతుంది అక్క? ఎలా మాట్లాడినా నచ్చుతుంది అక్క. ఇప్పుడు బతుకమ్మలు నువ్వు కూడా వేసినావా? అవును. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చూసినావా చిన్న చిన్న బోరగాళ్ళు కూడా మంచిగా ముద్దుగా రెడీ అయ్యి వచ్చిళ్ళు. ఇగో వీడు ఇంకో చెల్లు ఉన్నది మొత్తం మాట్లాడు. ఏడికెళ్ళి వచ్చినావురా నువ్వు? వనస్థలిపురం నుండి అక్క కోసం వచ్చినావా బతుకమ్మ కోసం వచ్చినావా? అక్క కోసం వచ్చినావా? మంచిగా ఉన్నదా మరి? నీకు ఎరికేనా బతుకమ్మ గురించి? బతుకమ్మ అని ఎరికేనా? బతుకమ్మ గురించి ఏం తెలియదా? అంటే మంచిగా పూలతో తయారు చేస్తారు, వేరే వేరే వాటితో తయారు చేస్తారు, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అని తెలుసా? చూసినావా ఇప్పుడు పొరగాలు ఏమో ఎప్పటికీ ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మన బతుకమ్మ ఆడతా అని ఇంత దూరం వచ్చింది. చెప్పక్క ఏడికెళ్ళి వచ్చినావు? ఫిలిం నగర్ నుండి వచ్చినావా? ఎట్లున్నది జాగృతి ఆఫీస్లో బతుకమ్మ? ఎట్లా జరుగుతున్నాయి సంబరాలు? కన్నుల పండుగ జరుగుతున్నాయి. అక్క దగ్గర కదా సూపర్. అయితే ఇంకా బతుకమ్మలు అంటేనే కవితక్క అంటేనే బతుకమ్మ. అదొక బ్రాండ్ అంబాసిడర్ పేరు పడిపోయింది అక్కకి. కాబట్టి బతుకమ్మ అక్కతో ఆడుతున్నానంటే ఇలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. పొద్దుగాల ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇక్కడికి? నేను 9:30కి వచ్చినాను. ఇప్పుడు ఎన్ని పువ్వులతో చేసినారు అక్క బతుకమ్మ? 9 పువ్వుల. ఇప్పుడు నా ఏజ్ పోరగాళ్ళకి కొంచెం తక్కువ తెలుసు బతుకమ్మ అంటే. నువ్వంటే చిన్నప్పటి నుండి మీ అమ్మ నాయనలతో ఉన్నావు కాబట్టి వాళ్ళు బతుకమ్మ వేసినారు. కొద్ది గొప్ప నీకు తెలిసే ఉంటాయి కదా, మాకు జర 2 ముచ్చట్లు చెప్పరాదు. అప్పుడొకప్పుడు తెలుసు తెలియదని ఏం లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బతుకమ్మ అంటే అందరికీ తెలుసు. తెలంగాణ అంటే బతుకమ్మ అంటే తెలంగాణ ఉండేటోళ్ళకి ప్రతి ఒక్కరికి బతుకమ్మ అంటే ఏందో తెలుసు. బయట కంట్రీస్లో కూడా అందరికీ తెలుసు మన దసరా అంటే ఏంది, బతుకమ్మ అంటే ఏంది, సెలబ్రేషన్స్ అంటే ఏంది. ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు అన్నట్టు ఏం లేదు. ప్రతి ఒక్కరికి పుట్టిన పిల్లల కాడ నుంచి పెరిగేటోళ్ళకి పండు ముసలోళ్ళ వరకు అందరికీ తెలుసు బతుకమ్మ అంటే. తెలియదని ఎవరికి తెలియదు కదా. బతుకమ్మ అంటేనే ఇంకా 9 days సెలబ్రేషన్సే కదా దసరా అంటే. ఇప్పుడు ఎంగిల్ పూల బతుకమ్మ కానుండి సద్దుల బతుకమ్మ కాడ దాకా ఈడ జాగృతి ఆఫీస్లో ఆడతారా రోజు? డైలీ ఆడతామండి. అక్క పిలిస్తే కంపల్సరీ వస్తాం. సో చూసినారా, అక్క పిలిస్తే ఇంకా ఎంగిల్ పూల బతుకమ్మ కానుండి సద్దుల బతుకమ్మ దాకా ఇక్కడనే ఆడతారట. ఇంకా బొచ్చడి మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇగో ఈడ ఇంకొక అక్క మొత్తం బతుకమ్మ పట్టుకొని నిల్చున్నది. ఇప్పుడు ఆడడానికి పోతున్నట్టున్నది, మనం మార్చుకుందాం. అక్క ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? నేను జూబ్లీ కాన్ఫరెన్స్ నుంచి యూసఫ్గూడ నుంచి వచ్చాను. నా పేరు రేణుక. ఎన్ని దినాలు ఉంటున్నావు అక్కతో? అక్కతోటి నేను గత 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుండి. బీఆర్ఎస్ పార్టీ అంటే 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నేను బీఆర్ఎస్ పార్టీ 14 years నుంచి ఉంటున్నాను అక్క దగ్గర వచ్చేసి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి అక్క దగ్గర 11 years అనుకోండి. జాగృతి దాంట్లో ఒక కన్వీనర్. నేను యూసఫ్గూడ నుంచి వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ని. నేను బీఆర్ఎస్ఐ. మీ దగ్గర కూడా బతుకమ్మ గిట్లనే జరుగుతుంది? మా దగ్గర ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ అక్క దగ్గర అయిపోయినాక మా ఇంటి ముందు ఫుల్ ఉంటుంది, మళ్ళీ స్టేడియంలో ఉంటుంది. మా ఫ్రెండ్ సర్కిల్ 9 days ఒక్కొక్కరం ఒక్కొక్క ఇంటికాడ చేసుకుంటాం కంపల్సరీ. ఈడ ఎన్ని పూలతో చేస్తుంది అక్క బతుకమ్మ? రకాల పూలు తెప్పించారు. 23 రకాల. 23 రకాల. కొద్దిగా ఎప్పుడు స్టార్ట్ చేసి బతుకమ్మలు వచ్చామండి మేము. 8 నుంచి స్టార్ట్ అయింది. 8 నుంచి ఇంకా పేరుస్తూనే ఉన్నాం బతుకమ్మలన్నీ. ఓకే అక్క. బతుకమ్మ అంటే బతుకమ్మ కదా, మనకు తెలంగాణ మెయిన్ బతుకమ్మ ఇదే కదా.
అంటే ఇప్పుడు మనం కవితక్కని తెలంగాణకి ఆడబిడ్డ అన్నట్టు చూస్తాం కదా, మళ్ళీ ఇప్పుడు అక్క లేకపోతే బతుకమ్మ ఆడబుద్దే కాదు. అప్పట్లో ఒకసారి అక్క జైలుకి పోయినప్పుడు కూడా బతుకమ్మ ఆడబుద్దే కాలేదని అన్నారు చాలా మంది. నీకు అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా చాలా అనిపిస్తుంది? బాధాకరం అయింది. అయినా కానీ మేము బతుకమ్మ ఆడాము. అక్క మాత్రము బతుకమ్మ ఎప్పుడు డిసప్పాయింట్ అయితే కాలేదు. మేము ఇప్పటి వరకు కంపల్సరీ బతుకమ్మ కంపల్సరీ ఆడతాము. అక్క అక్కడ బయట ఉన్నా కూడా మేము జరుపుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు చెప్పు, బీఆర్ఎస్ పార్టీలు ఉండి బతుకమ్మ ఆడు నచ్చిందా, జాగృతి పార్టీలు ఉండి బతుకమ్మ ఆడు నచ్చిందా? ఎంత రెండు నచ్చాయమ్మా. బతుకమ్మ అంటే బతుకమ్మ ఆడపడుచు పండగ కదా. బీఆర్ఎస్ అనేది లేదు, జాగృతి అనేది లేదు. అది తెలంగాణ పండుగ. అక్క సపరేట్ గా చేస్తుంది కదా, అందుకే అక్క సపరేట్ అని అక్క ఏం చెప్పలేదు కదా. సో చూసినారు కదా, ఇక జాగృతి పార్టీ నుండి కవితక్కతోని ఇంతమంది ఆడబిడ్డలు అందరూ కూడా అక్క కోసం వచ్చిళ్ళు. ఇప్పుడు ఇంకొక ఆడపడుచు ఉన్నది, ఆమెతో మాట్లాడదాం. ఎడికెళ్ళి వచ్చినావు అక్క? జూబ్లీ హిల్స్. ఎన్ని దినాలు చంది ఉంటున్నావు నువ్వు కవితక్కతో? మేము 12 years. జాగృతి జూబ్లీ హిల్స్ ఇసుగూడ డివిజన్ కన్వీనర్ జాగృతిలో. ఎప్పుడు వచ్చిళ్ళు మీరు ఇక్కడికి? మేము ఇక్కడికి 9:30. ఎట్లా అనిపిస్తున్నది అక్కతో ఇక్కడ బతుకమ్మ ఆడు, ఇంత తీరొక్క పూలతో బతుకమ్మ ఇంత మంచిగా వేర్చిళ్ళు? చాలా సంతోషంగా ఉంది. మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మేము చిన్నప్పుడు ఇలాగే బతుకమ్మలు ఊరు నుండి అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అయిపోయి ఇలాగే చేసుకునే వాళ్ళము. ఒక్కొక్కరిని ఒక్క దగ్గరకు చేర్చింది అక్కనే. ఈ తెలంగాణలో బ్రతుకమ్మ తెచ్చింది కూడా అక్కనే. ఒకప్పుడు మధ్యలో అణిగిపోయింది అమ్మవారు. అణిగిపోయినాక అక్కనే తీసుకొచ్చింది. గత 8-9 years నుంచి పైకి తెచ్చింది. ఒక్కొక్క పువ్వు పేర్చినట్టుగా ఒక్కొక్క మనిషిని తన గ్రూపులోకి చేరుకొని అందరికీ ఇది అందరి పండుగ అని చెప్పింది అక్కనే. ఇప్పుడు నీకు బాగా మెమొరీస్ గుర్తుకొస్తాని అన్నావు కదా మీ ఊరికాడ నుండి, ఏదైనా ఒక చిన్న ముచ్చట చెప్పు. చిన్నప్పుడు మేము 8th class అనుకుంటా 9th classలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆడతాం కదా ఏంటి, అప్పుడు బ్రతుకమ్మ ఆడిన తర్వాత గత మార్నింగ్ 4 వరకు ఏమంటారు దాల్దడి ఆడడము, ఖోఖోలు, చిన్నపిల్లల ఆట మొత్తం దాల్దడి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అక్క ఆడిన చూడు నిన్న, ఆ ఆట మళ్ళీ మాకు జ్ఞాపకం వచ్చింది. అలా అన్ని ఆటలు ఆడుకునే వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు మేము అదే చూసుకుంటున్నాము, అవే జ్ఞాపకం వస్తున్నాయి మాకు. అన్ని మళ్ళీ జ్ఞాపకాలు అక్కే గుర్తు తెచ్చింది. థ్యాంక్స్ అక్క. హ్యాపీ బతుకమ్మ అందరికీ. జై తెలంగాణ.